సో ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మళ్ళీ మొదటి నుంచి వస్తుంది కథ. ఓకే, ఎనీవే ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఏంటి మనల్ని రక్షించేది ఏంటి, మనల్ని ప్రేమించేది ఏంటి? గ్రేస్ కదా. ఈ కృపను నిర్లక్ష్యం చేయకుందాము గాక. మీరు అందరికి వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు, మరి మీ పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. నీ వెనకాల ఉన్న అమ్మాయిని కొంచెం ఇక్కడ చూడమ్మా, హలో ఇటు విను, అప్పుడు నీకు లోపలికి వెళ్తుంది. ఎవరు? ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నావే. ఏమైనా చదువుకున్నావు భావన లేదా? ఇక్కడ చూడన్నాను నేను. ఇక్కడ ఉంటే అక్కడ చూసినావు అనుకో, ఆకాశంలో అటు ఇటు, నేనేమనుకుంటా తెలుసా? పాపం భావనకి ఏం అర్థం కావట్లే, పిచ్చి చూపులు చూస్తుంది అనుకుంటాను. ఓకే, ఎనిమియారా, మరి దేవుణ్ణి కలుసుకోవడం, మనం దేవుణ్ణి కలుసుకోలేమని చెప్పి దేవుడే మనల్ని కలుసుకుంటానికి లోకానికి వచ్చినాడు. అదే క్రిస్టియానిటీ. మనుషులు దేవుణ్ణి కలుసుకోవాలని రకరకాల పద్ధతుల్లో వెళ్తారు, కానీ ఆయనే దేవుడే ఇంటి మార్గం వేసుకుంటే ఈ లోకానికి వచ్చాడు. సిలువ ద్వారా ఆ యొక్క మార్గాన్ని తెరిచాడు. సిలువలో క్షమించి ఆల్రెడీ క్షమించేశాడు దేవుడు, కానీ మీరు క్షమాపణ అడగాల. ఆల్రెడీ ఇప్పుడు మీ డాడీ ఉన్నాడండి, మీ డాడీ మీకు ఒక ఓపెన్ చెక్ పెట్టినాడు. ఏం చేయాలి దాన్ని? మీరు తీసుకోవాలా వద్దా? తీసుకోకపోతే అది మీది కాదు, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటుంది. అట్లని యేసయ్య సిలువ మీద నీకోసం రక్తం కార్చాడు, చనిపోయి మళ్ళీ 3వ రోజున లేచినాడు. ఆయన నీ తండ్రిగా, నీ రాజుగా, నీ సేవియర్గా నువ్వు అంగీకరిస్తే గాడ్ విల్ బికమ్ యువర్ సేవియర్. నిన్ను రక్షిస్తానికి ఈజ్ రెడీ టు ఫర్గివ్ యు. క్షమించి రక్షించడమే యేసయ్య పని. పిల్లలు, మీకులాగా నాకు ఎప్పుడు యూత్ మీటింగ్లు లేవు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వేదాన్ని కాదు. నా లైఫ్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూసింది ఏంటంటే మా అమ్మని మా నాన్న కొట్టడమే. నేను కాళ్ళు పట్టుకుని బతిమలాడడం, ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. ఆల్వేస్ ఐ యూజ్డ్ టు క్రై. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఎప్పుడు ఒంటరిగా కూర్చునేదాన్ని, ఒకలాంటి డిప్రెషన్లో ఉండేదాన్ని. నాకు ఎవరైనా మాట్లాడిస్తే చెడ్డ చికాకు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఒంటరితనం నా జీవితాన్ని ఏలిందన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్. మీకు ఎప్పుడన్నా నాతో ఎవ్వరు మాట్లాడొద్దు, ఐ వాంట్ బీ ఆల్ అలోన్ అనిపించిందా? చేతులు ఎత్తాను. ఎందుకో తెలుసా? నీ మనసులో ఒక వ్యాలీ ఉందన్నమాట. వ్యాలీ అంటే ఏంటి? లోయ. ఆ లోయలో ఎన్ని వేసినా, 3 గంటల సినిమా చూసినా నిండదు అది. తర్వాత ఇంకా ఎవరెవరితో ఎంజాయ్మెంట్ చేసినా నిండదు అది. ఆల్వేస్ బాటమ్లెస్ పిచ్ అనమాట అది. బాటమ్లెస్ పిచ్. ఆ పిచ్లో ఏం వేసినా నడవదు. అందుకని అది నిండాలి అంటే యేసయ్య ఏం చేశాడంటే ఫస్ట్ ఆ వ్యాక్యూమ్ నుంచి బయటకు లాగాలి నిన్నని తన చెయ్యి అందించి పైకి లాగినాడు అనమాట. నాకు చెయ్యి అందించాడు ఒక రోజున. ఆ రోజు May 14th. మీ అందరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, నాకు డబుల్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి నేను ఫిజికల్గా పుట్టింది, ఇంకొకటి నేను స్పిరిచువల్గా పుట్టింది. నా స్పిరిచువల్ బర్త్డే నాకు తెలిసి ఉండాలి. ఎందుకు? నేను పుట్టాను లేదు, నాకేం తెలుసు? కొంతమంది ఈ ఊర్లలో ఏం చేస్తారు, ఎప్పుడు పుట్టావమ్మా అంటే అప్పుడు అమావాస్య రోజున ఐతారం రోజున పుట్టినా అంటారు. ఐతారం అంటే ఆదివారం. అట్లా గుడ్డి లెక్కలు కాదు. ఐతారం అమావాస్యలు ప్రతిసారి వస్తాయి, ప్రతిసారి పోతాయి. ఎప్పుడు పుట్టినట్టు? శీతాకాలంలో పుట్టినా, ఎండాకాలంలో పుట్టినా అంటే ఏ డేట్ వేసుకోవాలా?
నేను కొంతమంది పిల్లలు వీధి పిల్లలు స్కూల్లో వేస్తా. ఒక ఆమెకి 6 పిల్లలు, 6 పిల్లల్ని స్కూల్లో వేసాను నేను తీసుకెళ్ళి. మొదటి 2 తప్ప అందరిని స్కూల్లో వేసాను. వేసినప్పుడు అమ్మా ఎప్పుడు పుట్టింది, అమ్మ నాకు తెలియదా, నువ్వు చెప్పమ్మా అని. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నేనే వేసా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ నేను తెప్పించా. స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని రమ్మంటే వద్దమ్మా నువ్వు పోమ్మా అనేది. దేవుడా, గార్డియన్గా నేనే సంతకం పెట్టి నేనే ఫీజులు కట్టి ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేస్లో మంచిగా పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ చేశారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశారు, ఏం చేశారు తెలియదు. కానీ వాళ్ళు 10th క్లాస్ అయ్యే వరకు నేను చదివించాను. ఆ తర్వాత వాళ్ళందరికీ వాళ్ళే చదువుకున్నారు, కాలేజీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. ఇప్పుడు భర్తల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. మొన్న వెళ్ళి ఆడింటికి, అమ్మాయి ఎలా ఉన్నావు అంటే, నీ దయ అమ్మా అని. నా దయ కాదు, దేవుడి దయ. నీ అమ్మా నా పిల్లలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారంటే నువ్వు పెట్టిన భిక్షమ్మ అని. నేను పెట్టలేదు, ప్రభు ప్రేమ చూపించాడు. నేను స్కూల్లో వేసా అంత మట్టుకే. కాదమ్మా నువ్వు వాళ్ళ పుట్టినరోజులు కూడా నాకు తెలవదు కదమ్మా అంటుంది. నిజమే. అయితే ప్రభులో పుట్టినరోజు నీకు తెలవాలి. ప్రభులో పుట్టినరోజు నీకు తెలవాలి వద్దా? తెలవాలి, లేకపోతే కష్టం. ఎప్పుడు పుట్టినా నాకు తెలవదంటే నీకు చదువన్నా వచ్చి ఉండకపోవచ్చు. ఏసైని ఎప్పుడు పిలుచుకున్నావు నువ్వు నీ హృదయంలోకి తెలవాలి. బాప్తిసం తీసుకున్న రోజు వేరే. హలో, బాప్తిసం తీసుకున్న రోజున సాక్ష్యం ఏంటి? నేను ప్రభు రక్తంలో. ఇప్పుడు పాపములో పుట్టినవాడు పాపం ఒప్పుకొని విడిచిపెట్టినారా? పాపంలో చనిపోయినాడు. చనిపోయిన వాళ్ళని బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నాడు? పాతిపెట్టి, నీళ్ళలో పాతిపెట్టి, భూమిలో పాతిపెట్టి కొత్త వ్యక్తిని చూపిస్తున్నారు అన్నమాట. అది బాప్తిసం. అర్థమైందా? కొంతమంది ఏమంటారంటే బాప్తిసమే రక్షణ అంటారు. కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు అని. ఓకేనా? ఎనీవే, దట్స్ నాట్ మై సబ్జెక్ట్. కానీ ఈరోజు మీతో ఒక సబ్జెక్ట్ డీల్ చేయాలనుకున్నాను. ఏంటో తెలుసా? వస్తున్నారా అది? ఫైట్స్ ఎట్ హోమ్ విత్ ఫ్యామిలీ. మీ అమ్మ నాన్నలతో, మీ తమ్ముళ్ళతో, అన్నలతో, అక్కలతో, చెల్లెలతో కొట్లాడారా ఎప్పుడైనా? కొట్లాడని వాళ్ళు చేయొద్దండి. ఎప్పుడు కొట్లాడలేదా మీ మమ్మీ డాడీతోటి? అదే ఎప్పుడో కొట్లాడినారా లేదా? చేస్తాను. ఏంటి అట్లా చూస్తున్నావు? కొట్లాడతారు. ఫైట్స్ ఎట్ హోమ్, ఇది కామన్. మా తమ్ముడు ఉండేవాడు నా తర్వాత. వాడికి క్రికెట్ పిచ్చి. మా అమ్మ బాత్రూమ్, అప్పుడు మా బాత్రూమ్లు అన్నీ బయట ఉంది, వాష్రూమ్స్ వెళ్ళాలంటే బయట. ఆ బయటకి చిన్న దడిలాగా కట్టారనమాట నర్సాపూర్లో. అయితే మా అమ్మ ఎర్ర చీర కట్టుకుని వెళ్ళింది. రే బయట నిలబడరా అంటే, సరే మమ్మీ అని క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలబడ్డాడు. ఎందుకు? బర్రెలు గిర్రెలు ఏమన్నా అవి ఇవి వస్తాయేమో మా అమ్మ దగ్గర, అంటే అట్లా వచ్చేస్తాయి. అది రోడ్డు దగ్గర అని చెప్పి నిలబడితే అంతలో ఒకడు అక్కడి అని పిలిచాడంట. మా అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంతే, ఒక పెద్ద బర్రె పరిగెత్తుకుని వచ్చింది మా అమ్మని చూసి. వచ్చే తీసింది, ఏం చేసింది? దొడ్డి బయట బర్రె, దొడ్డి లోపల మా అమ్మ, మధ్యన తడకే అడ్డం. ఎర్ర బట్టలు వేసుకుని దానిలో కుమ్మేస్తుంది పడేసి. మా అమ్మ బయటకు ఒరే రవి 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 అంటే, ఎక్కడ రవి? క్రికెట్ ఆడుతున్నాడు పోయి. పొద్దున 9 గంటలకు వెళ్ళి ఆఫీస్కి మా అమ్మ పనిచేసే హాస్పిటల్కి వెళ్ళకముందు 9 గంటలకు వెళ్తే 3 గంటల వరకు అక్కడే ఉంది. ఎట్లుంటుంది మమ్మీకి? హలో, ఎట్లుంటుంది?
బాధేస్తుంది కదా. వెంటనే వాడు వచ్చిన తర్వాత అప్పటికి కూడా రాలే, ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళని పిలిచిందంట, అయ్యా బర్రెను తోలు అని అరిస్తే వచ్చి బర్రెను తోలినారు. కానీ మా అమ్మ పెద్ద కర్ర తీసుకుని పోయి క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి మా తమ్ముడిని నడ్డి మీద వేసింది ఒక్కటి వేసి, అయ్యా ఏంటి మమ్మీ అంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళింది, ఇందాకనే వచ్చా మమ్మీ అన్నాడంట. ఫైట్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. చెప్పిన పని చేయకపోతే కోపం వస్తుంది కదా. ఎవరైనా మీలో మా అమ్మ చెప్పిన పని చేయలేదండి అందుకనే తిట్టింది కొట్టింది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మా అమ్మ చెప్పిన పని చేయకపోతే నన్ను తిట్టింది కొట్టింది అన్న వాళ్ళు చేయొద్దండి. ఎస్, నిజంగానే మీరు ఏమనుకుంటారంటే అమ్మలు అనగానే అమ్మలు చూడండి, అసలు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి? మమ్మీ డాడీ ఇద్దరు కొట్లాడుకుంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా చూస్తారు. ఏమంటుంది? వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే అంతలో చెల్లొచ్చి రే ఆకలేస్తుంది రండి చే నర్వే అంటారు. ఏమో బుద్ధి లేదు అంటారు. ఏంటన్నా నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఎప్పుడు ఇంత చేస్తావు అంటారు కదా అని కొట్లాడతారు. ఫైట్స్ అమ్మానాన్నలు కొట్లాడుకోవడం వల్ల పిల్లల మధ్యలో కూడా కొట్లాటలు వస్తాయి, నేర్చుకుంటారు. దే షౌట్ ఎట్ ఈచ్ అదర్ అండ్ వాళ్ళ అక్క అడుగుతుంది, ఏంది ఎట్ట కూర్చున్నావు, పైన వదిలినావు కింద వదిలినావు ఏంది అని అడుగుతుంది. అంటే మంచి బట్టలు వేసుకోరాదు, అంత తిక్కగా ఎందుకున్నావు అని గట్టిగా అరుస్తుంది. అమ్మే కాకపోవచ్చు, అక్కే కాకపోవచ్చు, ఎవరైండొచ్చు అమ్మ కూడా అవ్వచ్చు. ఏయ్ ఆ బట్టలు ఏంది, ఆ జుట్టు ఏంది అట్లా వేసుకున్నావు అని తిడతారు. అవునా? తిడతారు లేదా? మనకేంటి నేను చెప్పినా ఎట్లుంటారు ఆడపిల్లలు కొంతమంది, ఈ కరప్టెడ్ ఫెలోస్ కెనాట్ యాక్సెప్ట్ కరెక్షన్. లెట్ మీ రిపీట్ అగైన్, ఏ కరప్టెడ్ ఫెలో, చెడిపోయిన మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి హీ కెనాట్ యాక్సెప్ట్ కరెక్షన్. సర్దుకోమంటే సర్దుకోరు, చెప్పిన మాట అంగీకరించరు. అది మమ్మీ అవని అక్క అవని ఎవరన్నా అవని, తనకంటే పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ దే కెనాట్ యాక్సెప్ట్ కరెక్షన్. ఇప్పుడు నేను కొంతమంది కరెక్షన్ చేశాను అనుకోండి, పాప జుట్టు ఇట్లా వేసుకోకండి నాన్న దయ్యాలు పడుతుంది. నిజంగానే ఆడపిల్లలు గట్టిగా వేసుకోండి, జుట్లు మంచిగా వేసుకోవాలి. ఎందుకో తెలుసా, సైంటిఫిక్గా కూడా ఇట్ ఈస్ ట్రూ. నిస్సక్క మా పాప మేము ఎంతమంది చూసారు నిస్సక్కకి పెద్ద జుట్టు ఉండేది. అయితే తనకి బయట గప్చుప్పులు అంటే చాలా ఇష్టం. బాగా తినేసి వచ్చింది ఒకరోజు 7వ తరగతిలో. పెద్ద జుట్టు ఇట్లా పట్టుకుంటే నాకు నొప్పి అయ్యేది అనమాట, అల్లడానికి నొప్పి అయ్యేది. 2 జల్లు వేస్తానికి కూడా నొప్పి అయ్యేది నాకు, పెద్ద జల్లు ఉండేవి అనమాట. అయితే నేను ఒకరోజు 7th క్లాస్లో బాగా గప్చుప్పులు తిని వచ్చింది. ఆడే మోరి నీళ్ళు వాడతాడో, ఈమెకేమొచ్చింది నిన్న మొన్నటి నీళ్ళు వాడేడేమో జాండీస్ వచ్చింది, మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది. ఫస్ట్ కోపం వచ్చింది, బాగా తిట్టాడు, నీ బుద్ధి లేదు అది లేదు. అప్పటి నుంచి ఈ రోజు వరకు జడ పెరగలే. ఇంకొకటి స్ప్లిట్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే విరబూసుకుంటే స్ప్లిట్లు వస్తాయి. చక్కగా అల్లుకుంటే ఏమైంది, ఆ అల్లడంలో లోపలికి ఉంటే కనుక హెయిర్ లోపలికి ఉంటుంది కనుక దానికి ఏం రాదు, స్ప్లిట్లు వచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడైతే గాలికి నిస్సక్క యుఎస్కి వెళ్ళి చదువుకుంది, అక్కడ ఎడారి అనమాట, కాలిఫోర్నియాలో ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళాలనుకోండి, జుట్టు అంతా ఇట్లా పైకి లేసిపోయేదంట. జుట్టు అంతా ఇట్లా పైకి లేసిపోయి గాలికి
మనుషులు కూడా ఎగిరిపోతారేమో అన్నంత గాలి కొట్టేదంట. ఇట్లా ఎగిరిపోయి గాల్లో ఎగురుతూ ఉంటే చుక్కలు చుక్కలు అయిపోయి ట్రయాంగిల్ అయిపోయాయి. దానివల్ల ఏం చేసింది, జుట్టు కట్ చేసుకుని క్లిప్ పెట్టుకొని పైన పెట్టేసుకుంది. అదేంటే అట్లా పెట్టుకున్నామంటే అప్పుడు చెప్పింది, మమ్మీ జుట్టు అంతా లేచిపోతుంది. జడేసుకోపోయావా? మరి జడేసుకున్నా మమ్మీ, జడేసుకుని బయట పెట్టుకున్నా అని చెప్పింది. ఏది ఏమైనా పిల్లలు ఆడపిల్లల మీద జుట్టు పేరు పోసుకుంటే మా మమ్మీ గుర్తొస్తుంది. మా మమ్మీకి కూడా ఒకసారి ఇట్లానే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వస్తే జుట్టు అంతా ఊడిపోయింది. అయితే మా మమ్మీ హాస్టల్లో ఉందంట. ఒకరోజు బాత్రూమ్కి వెళ్దామని అప్పట్లో లోపల ఉండేవి కాదు, బయట ఉందంట. బాత్రూమ్కి వెళ్ళి వస్తుందంట, ఇంకొక ఆమె బాత్రూమ్కి వస్తుంది. మా మమ్మీ జుట్టు ఇరబోసుకొని ఇంతే ఉంది కదా, రాత్రిపూట ఎవరు చూస్తారులే నన్ను అనుకుందేమో, పాపం జుట్టు కెవ్వని క్యాకేసి ఆ పిల్ల పరిగెత్తడం మొదలుపెట్టిందంట. ఆ పిల్లని చూసుకుని మా అమ్మ జరుచుకొని ఆ పిల్లని కలిసి పరిగెత్తడం మొదలుపెట్టిందంట. ఇంకా మా అమ్మ జ్వరంతో ఉందేమో ఒక రాయి తెచ్చుకుని ముందుకు పడిపోయి రక్తం అంతా కారుతుందంట, మూత అంతా. ఆ రక్తాన్ని చూసి ఇది రక్త పిశాచి, ఎవరి రక్తం తాగిందో ఇది నాయన కలబడుతుందని మీ పిచ్చి భ్రమరారా. అందంగా ఉండే ఆడపిల్ల ఎంత చక్కగా నీట్గా ఉంటే అంత అందంగా ఉంటుంది తెలుసా మీకు? అందం జుట్టుతో ఎరబోసుకుంటే రాదు. ఎందుకు చెప్తున్నానా? అలాగే మగపిల్లలు జుట్టు పెంచితే అందం రాదు. ఆడపిల్లకు జుట్టు అందం, మగపిల్లలకి క్రాఫ్ అందం. దేవుడు ఏం చెప్పాడు? వాక్యంలో ఉంది ఆ మాట. ఆడదానిలాగా జుట్టు పెంచుకోవద్దు మగపిల్లలు. ఆడపిల్లలు జుట్టు పెంచుకొని ముసుగు వేసుకోవాలి అని ఉంది. చక్కగా నీట్గా ఏం చేయాలి? క్లిప్ పెట్టుకోవాలి. నాకు కూడా ఉండింది, కానీ ఊడిపోయింది. ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా అనుకుంటా పైన క్లిప్ పెట్టుకుంటా. నేను కప్పుకోకపోయినా ఏం పర్లే, కానీ దేవుని మాట చెప్పినప్పుడు ఐ మస్ట్ యూజ్ మై స్కార్ఫ్. ఆడదాన్ని అంటే దేవుణ్ణి గౌరవిస్తున్నాం మనం. వీఆర్ హానరింగ్ గాడ్. సో యూ నీడ్ టు డెవలప్ ఏ సైకాలజీ. ఏంటి? నా జుట్టు ఎరబోసుకుంటేనే అందం కాదు. గాడ్ గేవ్ మీ ఫేస్ కట్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అందుకని దేవుడు చెప్పాడు కదా, జడలు అల్లుకోవడంలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. అంటే కొంతమంది స్టైల్ పోతారు, అల్లుకోవద్దన్న ఆంటీ ఎరబోసుకొని తిరగమంది అనకండి. ఇదిగో ఇంట్లో ఫైట్స్, చాలా రకాల మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చూడండి. అక్కడ ఒక క్యాప్షన్ ఉంది. ఏంటి? మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు. ఎందుకు? మండుతుంది కాబట్టి. దాని ఉన్న ఈకలన్నీ కాలిపోతాయి కనుక. అలాగే ఒక కోపిష్టి, ఒక భయంకరమైన మనస్తత్వం కలిగిన ఏ బిడ్డలతో కూడా ఎవరుండ్రు? ఏ పక్షి వాళ్ళదు. కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎప్పుడు ఉండవు. పిల్లలు, నేను మహాకోపిష్ని, మాకు అర్థమైతేనే ఉందంటే అనకండి. ఎందుకంటే నేను ఎప్పుడు 18 years వరకు నేను ఎప్పుడు నా జీవితంలో నవ్వలేదు. లోపల ఏడ్చేదాన్ని, బయటికి ఏడ్చేదాన్ని. చాలాసార్లు చచ్చిపోదామని తీర్మానం చేసుకున్నాను. చాలాసార్లు నాకొద్దు ఈ జీవితం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను బతికించాడు. బట్ గాడ్ వాంట్స్ మీ టు లివ్. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇదిగో నీ జీవితంలో
ఈ యొక్క కోపం అనేది ఒక వాట్ ఈజ్ ద రీజన్? ఏంటి ఈ యొక్క మండడానికి, హృదయంలో మంట రావడానికి కారణం ఏంటి? కోపంతో రగిలిపోవడానికి కారణం ఏంటి? నీతో ఎవరు మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా బాధపడుతున్నారు ఎందుకు అని ఆలోచన చేస్తే ఎందుకో తెలుసా? వాట్ ఈజ్ ద రీజన్? నువ్వే ఫ్రెండ్స్ని ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే నీతో ఎవరైనా మాట్లాడలేదని చెప్పాలంటే భయపడతారు. ఎందుకు? ఆడపిల్లలు, మగపిల్లలు. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్? ఎందుకో తెలుసా? నో లవ్. యూ ఆల్వేస్ థింక్ దేర్ ఈజ్ నో లవ్ ఫర్ యూ. యు ఆర్ థింకింగ్ నో బడీ లవ్స్ మీ. ఉందా? అందుకనే బాయ్ ఫ్రెండ్స్ని ఎత్తుకుంటావు, అందుకని గర్ల్ ఫ్రెండ్స్ని ఎత్తుకుంటావు. నన్ను ఎవరు ప్రేమించట్లే, నేనంటే ఎవరికి ఇష్టం లేదని నువ్వు ప్రత్యామ్నాయాలు లేకపోతే ప్యాసిఫైయర్స్ని ఎత్తుకుంటున్నావు నీ లైఫ్లో. దేర్ ఇస్ నో లవ్. చూడండి, ఇంట్లో అమ్మ నాన్నలు పక్షపాతం చూపించినప్పుడు ఏమవుతుంది? చిన్నోడంటే అమ్మకి ఇష్టం, నాన్నకి ఇష్టం, నేనంటే అసలు ఇష్టంలే అనుకుంటారు కొంతమంది. అవునా? అవునా? కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే నేను నల్లగా అందుకే ఇష్టం లేదు. సాతాన్ని పెద్ద అబద్ధం చెప్తున్నాను. గాడ్ మేడ్ యూ ఇన్ హిజ్ ఇమేజ్. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ హిజ్ ఐస్. దేవుని దృష్టిలో నువ్వు అందమైన చక్కని బిడ్డవు. దేవుడు నిన్ను అలాగే చేశాడు. నువ్వు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. తెల్లగా ఉన్న వాళ్ళందరినీ కొంచెం కొంచెం కొరుకు తింటాడు దేవుడు రోజు. మా పాస్టర్ గారు అంటారు, మోహన్ అంకుల్ అంటారు, నేను గ్యారంటీ కలర్, నేను నో ఫేడింగ్ అవుట్. మీరు చూడండి, ఎండలోకి వెళ్తారు, వాడిపై మొక్కలు వేసుకుని వస్తారు, జిడ్డు మొక్కలారు అంటారు మమ్మల్ని. ఆయన నో ఫేడ్ అవుట్, గ్యారంటీ కలర్ అంటారు. ఆయన మెచ్చుకుంటారు. ఎందుకంటే నిజమే, ఎండలోకి వెళ్ళిపోతే ఒకలాంటి ట్యాన్ వచ్చేస్తుంది. నాకు సోప్స్ పడవు, ఏ సోప్స్ పడవు, డిటర్జెంట్స్ అస్సలు పడవు. ఇవన్నీ రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ చూడండి, చాలామందికి రకరకాల సమస్యలు. చూడండి, అక్కడ ఏమవుతుంది? వాడు చిన్న పాపను ఎత్తుకుని అమ్మ నాన్న ఆడుతూ ఉంటే, చూడు మా చెల్లికి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు, నాకు మాత్రం తక్కువే, నన్ను అసలు పట్టించుకోవట్లేదని అలిగి కూర్చున్నాడు. ఇంకోటికి ఏంటి? నాకు టీవీ కావాలి అంటే, నాకు టీవీ ఛానల్లో ఏం కావాలి? ఆడితే ఆధారమా? అన్నేమో క్రికెట్ ఆడతాడు, నేనేమో ఇది పెట్టుకోవాలి. ఇద్దరికి 2 టీవీలు ఎక్కడ పెడతారు? ఫైట్స్. పోవే కొంతసేపు, నా ఎప్పుడు నువ్వే చూస్తూ ఉంటావు అని కొట్లాట్లు. చిలికి గాలివాన అవుతుంది. నో పీస్ ఎట్ హోమ్. నీ లోపల సమాధానం లేదు. కారణం ఏంటి? కోపానికి కారణాలు ఏంటి? నో పీస్ ఇన్సైడ్. నీ లోపల సమాధానం లేకపోవడమే. నో పీస్. బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్స్, డ్రగ్స్, స్మోకింగ్, ఇవన్నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? జీవితాన్ని ఏం చేస్తున్నాయి? కొంతమందికి ఒకటే పిచ్చి, ఆడపిల్లలకి ఎప్పుడు చూసినా సినిమాలు నోరు అని చూస్తుంటారు. నేను ఒక ఆమెను చూశాను, మా మర్దలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా ఒకసారి. వెళ్తే వదిన వచ్చారా, కూర్చొని అని చెప్పింది. ఆ టీవీ అట్లుంది, ఆ డబ్బా ఓపెన్ చేసినారు కదా, కూర్చొని అన్నం తింటుంది. మంచినీళ్ళు కూడా ఇలే నాకు. నేను ఇక్కడ పక్కన కూర్చున్నా, అన్నం తింటా ఉంది. తింటా కలుపుకొని తింటుంది. మధ్యలో అని అవుతుంది. అయ్యా సచ్చినాడా అని తెలుస్తుంది. తింటా ఉంది. తీరా నేను కింద చూసా ప్లేట్లు. ఆ ప్లేట్ చుట్టూ అన్నం ఒలికింది. ఇక్కడ ప్లేట్లో అన్నం అయిపోయింది కదా, ఈ ప్లేట్ చుట్టూ ఉన్న అన్నాన్ని తీసుకొని తినేస్తుంది.
తినేసేదాకా చూసా. అప్పుడు చెప్పా, ఆమె పేరు కూడా పద్మని, నా పేరు పెట్టుకుని తల్లి పద్మ అంటే ఏంటి వదినా ఆకలి వేస్తుందా, అన్నం పెడతా వదిన, ఒక్క నిమిషం అయిపోద్ది వదిన అంది. నాకు పెట్టకలేదు తల్లి, నువ్వు కింద తెలుసున్నావు, అక్కడన్నీ కోడి పిల్లలు తిరుగుతాయి. కొంతమంది టీవీ చూస్తా ఎంత అన్నం తింటారో వాళ్ళకే తెలవదు, దీక్షలో అన్నం అంతా ఖాళీ అయిపోద్ది. ఇదిగో నీకు పీస్ లేకపోతే ఎక్కువ అన్నం తింటావు, నీ సైకాలజీ వేరే అయిపోద్ది, నీ లోపల పీస్ లేదు. అందుకని ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎన్ని సినిమాలు చూసినా తృప్తి ఉండదు, ఏం చేసినా తృప్తి ఉండదు నీ జీవితంలో. ఇదిగో నో పీస్. ఎందుకంటే అందుకని కొంతమంది బాయ్స్ అయితే చైన్ స్మోకర్లు అయిపోతారు, 1 after 1 వేస్తూ ఉంటారు పొగొట్టాలి. ఆ పొగొట్టడం కన్నా రెస్టారెంట్ దేవు కానీ బొగ్గింజన్కి, ఈ బొగ్గింజన్కి మాటికి వెళ్తారు, దొడ్లోకి వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, వస్తారు, వేసేస్తుంటారు. అమ్మ నాన్నకు తెలియకుండా అప్పుడే వస్తా అంటారు. ఎక్కడికి? ఒక్క దమ్ము కొట్టేస్తా, ఫ్లూట్ కొట్టేస్తా. చూసారు ఇట్లాంటి వాళ్ళు? అబ్బా నా బాయ్ ఫ్రెండ్ రింగులుగా వదులుతున్నాడు, నువ్వు దాన్ని పీల్చినావంటే, దాన్ని నువ్వు పీలిస్తే నీకు క్యాన్సర్ వస్తే చస్తావు, కానీ వాడు బాగానే ఉంటాడు. ఇదిగో కొంతమంది ఈ మధ్యలో బాగా తాగే బాయ్ ఫ్రెండ్ని, బాగా స్మోకింగ్ చేసే బాయ్ ఫ్రెండ్ని ఎంచుకుంటున్నారు. హలో, వాడు బాగా తాగి నేను తుక్కు కిందదంతాడు. గ్యారెంటీగా నేను రాసిస్తా, కావలిస్తే మీరు తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను కలవండి. ఇదిగో ఎందుకు పీస్ లేదు? పేరెంట్స్ పైకెచ్చుకోండి. ఇంకా ఏమున్నాయంట? వాళ్ళ చుట్టూ చీకటి శక్తుల ప్రభావం ఉంది, మనశ్శాంతి లేదు, రకరకాల ప్రభావాలు. మీకు తెలుసా పిల్లలు, మీరు క్రిస్టియన్ చిల్డ్రనే, కానీ మీ చుట్టూ నా ఫ్రెండ్స్ హిందూ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పూజలు, వాళ్ళ యొక్క వ్రతాలు, వాళ్ళు వెళ్ళే ఆ యొక్క మాంత్రిక తాంత్రిక శక్తులు మీకు అప్పుడప్పుడు ఎవరైనా తీసుకుని వచ్చి ఎర్రదారాలు ఇచ్చారా కట్టుకోమని ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళవి కొబ్బరి ముక్కలు కూడా ఇస్తారు. అవి తిన్నారంటే మిమ్మల్ని పట్టుకుంటే. మా అన్న ఉండేవాడు, వాడు ఒకసారి గుణదల మేరీమాత గుడికి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి వచ్చాడంట. అయితే నాకు తెలియదు ఆ సంగతి. నేను ప్రార్థనకి వెళ్ళొచ్చు, కొత్తగా దేవుని నమ్ముకున్నా, ప్రార్థనకి వెళ్ళొచ్చి ఉపవాస ప్రార్థన రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చా. వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళా, అన్న మా పెద్దమ్మ గారు అబ్బాయి నన్ను ఆ పెద్దమ్మ పెంచుకుందనమాట, 4 మగ పిల్లలని. అయితే నేను అన్న మా అన్నకు చెప్పి వెళ్ళాలి ఎవరైనా సరే, అందుకని అన్న నేను చర్చికి వెళ్తున్నా, రాత్రికి ఆన్లైన్ ప్రేయర్ ఉంది, మా మేనమామ గారి ఇంట్లోనే ఉంది, వెళ్తున్నా అన్నయ్య అని చెప్పేసి వెళ్తే సరే అన్నాడా. పొద్దున్నే బైబిల్ పట్టుకొని వచ్చా, మంచిగా ప్రేయర్ చేసుకొని బాగా మంచిగా వచ్చా. రాగానే ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అమ్మో ఇదేందో నరసింహం వేషం ఎత్తేదేంటి అనుకున్నా మనసులో. ఇక్కడ అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే ఏంటనే కాఫీ కావాలా పట్టు పెట్టాడు. నా చంప పగిలిపోయింది అనమాట. అమ్మో ఇదేంది, నేను రాత్రి చెప్పెళ్ళాను కదనే, నోర్మై అంతే. నా గోప గుయ్యమంది, ఇక లోపల సౌండ్ ఏమి వినపట్లే. నిజంగా చాలా ఇంత ఎత్తు పూరిలా గుబ్బింది ఇది. వాడి దెబ్బ మస్తు, అందుకనే జడ్జుకుని చచ్చేదన్నాడండి. అండి ఎందుకు? మీ చుట్టూ చీకటి ప్రభావం ఉంది. తర్వాత ఆడి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నయ్య వాళ్ళందరూ, పెద్ద అన్నలు ఉంటారు కదా పాస్టర్లు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టూ ఇట్లా ఉందంట. పిల్లలు మీరు కూడా హిందూ గుడుల దగ్గరికి, కొబ్బరి ముక్కలకి, ఆటికి ఇటుకి వెళ్ళారంటే మిమ్మల్ని అవి పట్టుకుంటే ఎవడో బాయ్ ఫ్రెండ్ కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో మీరు హిందూ గుడులకి వెళ్ళి అనుకోండి, హే నేను మీ చర్చికి వస్తా, నువ్వు గుడికి రా అంటారు. వెళ్తారా? పట్టుకుంటాయి. పట్టుకుని ఏం చేస్తాయి?
ఇక తిప్పుతాయి. ఎట్లా మెరుగరా చుట్టూ తిరిగినట్టు. ఇంకెట్లా తెలుసా, చాలా పిచ్చిగా అయిపోతారు. కొంతమంది కోసేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాడిని బెదిరించడానికి. ఒక అమ్మాయి క్యాంప్కి వచ్చింది ఒకసారి. వాడిని బెదిరించడానికి అన్నం తింటలేమే. ఈమె వెళ్ళంట, ఆయన వెళ్ళి అడగాలంట ఆవిడ, అన్నం తిన్నావా అని అడగాలంట. ఎందుకు అన్నం తినలేదు పాప, బాగలేవా, జ్వరం వచ్చిందంటే కాదంటే అంది. ఎందుకమ్మా, ముద్దుగా మాట్లాడుతుంది ఆ పిల్ల. కాదంటే అంది. అంటే మరి దేనికమ్మా అన్నాను. అంటే ఒక్కళ్ళు నన్ను పట్టించుకుంటారో లేదో చూస్తా అంది. మీ అమ్మ నాన్నలు ఇక్కడ లేరు కదా, ఎవరు పట్టించుకుంటారేంటి, ఒక్కళ్ళు ఉన్నారు ఏంటి ఆంటీ అంది. అవునా, ఎవర్రా నేను పట్టించు. అప్పుడే వాడు వచ్చాడు. హలో, నేను అన్నాను, ఆడే తీసుకొచ్చాడు ఆ పిల్లని. రే ఏంట్రా ఈ పిల్ల అన్నం తినలేదంట. అంటే అవునా, అన్నం తినలేదా, అదే నువ్వు అడుగుతావా లేవా అని చూస్తున్నా అంటుంది. పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఒరేయ్ నేను చెప్పినా, ఒరేయ్ నువ్వు ఈ పిల్లని చేసుకున్నావంటే మాటికి అలిగి మాటికి నీవు ఆఫీస్లో పని చేసుకున్నా నీ అంబడి పడి నేను చంపేస్తుందిరా, నువ్వు బతుకున్నాగానే సూసైడ్ చేసుకుంటావన్నా. ఆ టార్చర్ పడలేక చచ్చిపోతావురా నువ్వు, వద్దురా నువ్వు ఈ పిల్లని చేసుకోబాకరా నా పిల్ల ముందే చెప్పా. నిజంగా నా పిల్లని చేసుకోలేదు. దేవునికి వందనాలు. ఆ ఆడవాళ్ళు భలే సాధిస్తారు కదా. తినేసి బాగా సాధించాలరా, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి సాధించండి. మీ అమ్మ నాన్న బాయ్ ఫ్రెండ్ కాదు. నీ మనసులో నెమ్మది ఉంటే, ఇదిగో పీస్ ఆఫ్ మైండ్ ఉంటే, నో పీస్, ఇంకా కారణాలే, నో యూనిటీ. మీ ఇంట్లో ఐక్యత లేదు. ఒకడు ఎడ్డమంటే ఒకడు తెడ్డమంటారు. అమ్మా నాకు ఉల్లిగడ్డలు కోడిగుడ్డు వేసాడునమ్మా, కోడిగుడ్డు పొట్టు చేయమ్మా అంటే వద్దొద్దు మమ్మీ నాకు గుడ్డుగానే ఉడకబెట్టి పెట్టుంటారు. ఎన్ని చేస్తుంది మమ్మీ? నో యూనిటీ. ఈ యూనిటీ ఎలా వస్తుంది తెలుసా? మీరందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి పొద్దున్నే. మీ అందరికీ పీస్ ఆఫ్ మైండ్. ఇద్దరు ఏకీపించి నా నామమున దేన్ని అడుగుతారో అది నీకు ఇస్తానన్నాడు. మీ మమ్మీ నువ్వు కలిసి, మీ డాడీ నువ్వు, నీ కుటుంబం అంతా కలిసి యూనిటీగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇదిగో సంఘంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, సమాజంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, దేవుని మందసాన్ని ముందు పెట్టుకుని వెళ్ళినప్పుడు దేవుడు సముద్రాన్ని చీల్చినాడు. మోషే వెనకాల ప్రజలు ఉన్నారు. మోషే ముందు మందసం మోసే యాజకులు ఉన్నారు. పాటలు పాడుకుంటా వెళ్ళి వాళ్ళతోటి యూనిటీగా ఎప్పుడైతే పనిచేశారో యుద్ధాలను జయించారు. యూనిటీగా పాటలు పాడినప్పుడు యెహోషాపాతు రాజు ముందు పాటలు పాడే వాళ్ళని పెట్టినప్పుడంట ఏమైంది? అందరు శత్రువులందరూ వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని వచ్చారంట. అలాగే నిన్ను పాడు చేయాలనుకునేవాళ్ళు వాళ్ళ తల మీదకి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు, నీకే విజయం ఇస్తాడు. ఉందా మరి నీకు యూనిటీ? ఉందా నీకు? కొంతమంది పిల్లలు ఏంటో తెలుసా, అమ్మ నాన్న ఏది చెప్తే దానికి వ్యతిరేకం చెప్తారు. అది యూనిటీ కాదు. డివైడింగ్ హార్ట్ కమ్స్ ఫ్రమ్ డెవిల్. హీ డివైడ్స్ పీపుల్. He divides people and he rules. మిమ్మల్ని ఏకం కాకుండా చేస్తాడు. ఏకంగా ప్రార్థన చేయనీయడు, కలిసి ప్రార్థన చేయనీయడు. అందుకని మీ అమ్మ నాన్నలతో కలిసి ప్రార్థన చేయండి. చేతులు పట్టుకుని పొద్దున మనం ఏం చేస్తాం? చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన వినుంటాడా దేవుడు? మేమందరం మా చర్చిలో చేతులు పట్టుకొని ఇద్దరిద్దరుగా ప్రార్థన చేస్తాం. ఇద్దరు ఏకీవించి నా నామమున దేనిని అడుగుతారో అది చేస్తానన్నాడు దేవుడు. చేస్తాడని జీవితంలో యూనిటీ లేకపోతే ఏం చేస్తాడు? చేతులు కట్టేస్తారు దేవుని చేతులు మీరే. యూనిటీ లేకపోతే
దేవుని చేతిలో ఒక చెయ్యేసి మనందరం యూనిటీగా ప్రార్థన చేసినప్పుడు యూ విల్ సీ గ్రేట్ అండ్ మైటీ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే కుటుంబంలో ఐక్యత ఉన్నదో, నీ జీవితంలో ఐక్యత ఉన్నదో, నీవు పాడు చేసుకుంటున్నావు. నువ్వు వేరేగా ఒంటరి గొర్రెకు ప్రమాదం ఎక్కువ. నేను మా మమ్మీ డాడీతో ప్రార్థన చేయలేనండి, గంటలు ప్రార్థన చేస్తానండి. ఏం ప్రార్థన చేయాలా? ప్రభా నాకు ఆత్రం, నీకు స్తోత్రం అనుకుని ఆమెనంటావా? నువ్వు చేసే పని ఏంటి? ఎలగబెట్టేదేంటి? ఫోనా? వాట్సాపా? బిజీ ఫర్ నథింగ్, నో యూనిటీ. ఇంకా ఏం లేదంట. ఇదిగో చూడు, అమ్మ నాన్నలో యూనిటీ లేదు. ఈమెకేం తొందర ఉంది? నన్ను అందరూ ఫోకస్ చేయాలి, ఆ బాయ్స్ గర్ల్స్ అందరు నా వైపు చూడాలి అని మేకప్ కోసం గంటలు తయారవుతావే. నువ్వు దేవుని సన్నిధిలో ఒక గంటన ప్రార్థన చేస్తున్నావా? అద్దము నీ లీడర్ అవ్వకూడదు. అద్దము, మిర్రర్ షుడ్ నాట్ బి యువర్ లెక్చరర్, గాడ్ షుడ్ బి యువర్ లెక్చరర్. గాడ్ షుడ్ బి యువర్ మిర్రర్, షుడ్ నాట్ బి యువర్ మాస్టర్, గాడ్ షుడ్ బి యువర్ మాస్టర్. ఏది? అద్దం ముందు నిలబడితే 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. 3 నిమిషాలు, అది కూడా ఎక్కువే. మా ఇంట్లోనే ఉంటుంది ఆ పిల్ల. అద్దం ముందు ఎంతసేపు ఉంటా పాప? నేను కొన్నిసార్లు అయితే అద్దమే చూసుకోను, అలవాటు అయిపోయింది. దూకుంటా వేసుకుంటా వస్తా. అద్దం చూసి ఎప్పుడు పౌడర్ రాసుకోను. ఎంతసేపు నిలబడుతున్నారు మీరు అద్దం ముందు? దాని బోధ వింటున్నారు. ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ. హే, ఇట్లుంటే బాగుంటుంది, కొంచెం మేకప్ అయ్యి ఇటు పక్కన తక్కువైందే, అటు పక్కన కొంచెం పుయ్యి, కొంచెం పుయ్యి, పేడ పూసినట్టు. కోతికి తోక కింద ఎట్లుంటుందో అట్లా స్పెషల్గా కనపడుతుంది. నేను ఇంకా చెప్పను అందుకంటే. కొంతమంది పూస్తారు కదా, దేవుడా ప్రభా మా పాస్టర్ గారు అంటారు, నేను జరుచుకున్నానమ్మా అంటారు. నిజంగానే ఏంటంటే నేను జరుచుకున్నానమ్మా అంటారు. ఎందుకు అంటే భయంకరమైన దృశ్యాలు చూశాను నేను. ఎవరు నన్ను చూసి జరుచుకున్నారా అంటే, అమ్మ కాదులే నువ్వు అలవాటు అయిపోయావు అంటారు. కొంతమంది ఆడపిల్లలు ఎంత భయంకరంగా తయారవుతారంటే, సింప్లిసిటీ ఈజ్ ఎ బ్యూటీ. సింప్లిసిటీ ఈజ్ ఎ బ్యూటీ. ఏమీ లేకపోయినా అందంగా కనపడతారా మీరు? బంగారాలాగా ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు. మీకేం తక్కువ? ఏం తక్కువ? ఇగో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బ్రింగ్స్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు కోపం వస్తుంది మీకు? నో మనీ, అందరికీ డబ్బులని, నా అమ్మకాన్ని తప్ప. మా అమ్మని అడిగితే 10 రూపాయలు ఇచ్చింది అని చెప్పి కోపం వస్తుంది. వాళ్ళు చూడు 50 రూపాయలు 100 రూపాయలు నథింగ్ లాగా చూస్తారు. నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, బోర్డు 5 రూపాయలు. ఒకసారి మా మమ్మీ ఏం చేస్తుంది, నాకు తాటి అంటే ఇష్టం. మీరందరూ మ్యాంగో జెల్లీ తింటారు కదా, అట్లనే తాటి తింటే పామ్ ట్రీది ముంజలు వస్తాయి కదా, ముంజలు ముదిరిపోతే వచ్చేది తాండ్ర, దానిలో గుజ్జు వస్తుంది. తినండి మీ అందరూ, చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఎవరు మన వీళ్ళందరూ బాగా తెలుసు తాండ్ర. అయితే ఆ తాండ్ర అంటే చాప అనమాట. తాటి చాప మీద వేస్తారు. తాటి ఆకులు ఉంటాయి కదా, దాని మీద వేసి చక్కగా చాప మడత పెట్టి ఒక స్కూల్ దగ్గరికి ఒక ముసలామె అమ్మేది. ఎంత చాప చారానా అనమాట. అప్పట్లో చారానా మీకు తెలుసా? చూసారు ఎప్పుడైనా చారానా? ఆటనా?
50 పైసా 25 పైసా చూసారా? 25 పైసాకి ఒక చాప అనమాట. చిన్న పేపర్ లాగా ఉంటుంది, ఇట్లా పేపర్, ఇంత పేపర్. అది నేను ఏం చేసేదాన్ని, కొంచెం కొంచెం వేసుకొని జేబులో వేసుకొని స్కూల్లో తింటా ఉండేదాన్ని, పక్కన బుగ్గన పెట్టుకొని. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్ 3 కిలోమీటర్లు నడవాలి, బుక్స్ పట్టుకోవాలి. అప్పుడు ఎట్లా ఉండేదాన్ని అంటే, ఇదిగో ఈ అక్కలాగా ఉండేదాన్ని. నీ పేరు ఏంటిరా? ఏమేమా నిలబడమా? జమీమా లాగా ఉండేదాన్ని. గట్టి గాలి వస్తే ఎగిరిపోతానేమో అనుకునేదాన్ని. కూర్చో, థ్యాంక్ యూ నాన్న. అయితే ఆ తాటి చాప ఇమ్మంటే ఇవ్వట్లే అమ్మ. మా నాన్నేమో ఒక అమ్మాయిని పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. 15 రోజులు అయిపోయింది, రాలే. మా అమ్మకు కోపం వస్తుంది, ఎందుకు మా నాన్న లేడు కదా. మమ్మీ ఒక చారని అమ్మా. చారం లేదు, నువ్వు మీ డాడీ పిక్కుతినండి నన్ను అందనమాట. నేను అసలు ఏం అడగను ఎప్పుడు, బట్టి ఆ తాటి చేప ఎప్పుడో 3 రోజులకి 4 రోజులకి ఒక చారాన అడిగేదాన్ని. మా ఇంటి పక్కనే ఒక పాడుపడిపోయిన బిల్డింగ్. మా ఇంట్లో లోపలికి వచ్చాయి పాములు. ఆ బిల్డింగ్ మొత్తం పాములు తేళ్లే, పాడుపడిపోయింది. ఇటుకకి మధ్యన గ్యాప్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గరకు రావడానికే భయపడతారు, రాత్రులే చచ్చిపోతారు. అందులో ఎవరో ఉరి పెట్టుకుని చచ్చిపోయారంట. మా ఇంటి పక్కనే ఆనుకొని ఉండేది, అందుకని అటు నుంచి ఎవరు వెళ్ళరు. కానీ నేనేం చేసేదాన్ని, షార్ట్ కట్ అని మా ఇంట్లో ఇంకొక గుమ్మంలోంచి, మా ఇల్లు పెద్దది ఊళ్ళో, ఇట్లా తలుపు ఉంటే ఆ తలుపు దిగేసి వెళ్ళొచ్చు అనమాట. ఆ బిల్డింగ్ దాటుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో చిన్న సందు ఉంది. మా అమ్మ నన్ను ఇట్లా అంటేదా కోపం ఏం చేసింది తెలుసా? ఏదైనా పాము కానీ తేలు కానీ కలిసి ఈరోజే చచ్చిపోవాలి, నేను ఇప్పుడే ఈ దానికి ముందే చచ్చిపోవాలని చెప్పి అన్ని పాములు, తేలు, కట్ల పాములు, కట్లు ఉంటాయి, చాలా వెరీ పాయిజనస్ తాస్ పాములు ఉండే, బుసలు కొడతాం వినేదాన్ని నేను. అట్లాంటి ఇంట్లో ఇట్లా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో చేపెట్టి ఇట్లా అని అనుకుంటే వెళ్ళిపోయా అనమాట. ఏంటి ఆ ఇటుకల మధ్యలో బిల్డింగ్ పైన పడిపోయింది, పక్కన అవన్నీ ఉన్నాయి. ఇట్లా అనుకుంటే వెళ్తే ఎంత దూరం వెళ్ళానో అంత దూరం వరకు ఇత్తడి 20 పైసల బిళ్ళలు, చారానా బిళ్ళలు, ఆటానా బిళ్ళలు, 1 రూపీ బిళ్ళలు ఎవరు దాచుకున్నారో, ఎప్పుడు ముసలోళ్ళు దాచుకున్నారో, అందులో గోడల్లో పెట్టేది దాచుకున్నారన్నమాట. మీరు నమ్ముతారా? ఇన్ని ఏరుకొని నా ఒళ్ళే వేసుకొని దేవుడా నన్ను చంపేయి అన్నాను. కానీ దేవుడు నన్ను బతికించడానికి ఒక్క చారాన కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినాడండి. ఇస్తే అవన్నీ ఒళ్ళో పట్టుకొని పోయి మా మమ్మీ ముందు ఇట్లా దులిపా. దులిపి నువ్వు ఇవ్వలేదు కదా, ఇదిగో దేవుడు ఇచ్చాడు, ఏయ్ ఆగే ఆగే అంట్లానే ఉంది. నేను వచ్చేసాను, ఒక్క చారాన్ని తీసుకొని నేను వచ్చేసాను. ఆ చారాన్ని పెట్టి కొనుక్కొని దేవుడు నన్ను చంపేలే, నన్ను బతికించినాడు. పిల్లలు, మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీకు డబ్బు లేదని బాధపడవచ్చు, డబ్బులు నీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇన్ టైం, ఆయన సమయంలో మీకు ఇస్తాడు, మీరు బాధపడకండి. మంజుల విషయం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా మంజుల? పర్లేదా? మంజులకి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ వదిన మా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమె చేతిలో ఏమీ లేదు తెలుసా? వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు తట్లు మోసేది, ఉప్పర్ పనికి వెళ్ళేది, బాసలు కడిగేదట హోటల్స్లో. 300 రూపాయలు వాళ్ళ అమ్మకి ఇస్తేనే, లేకపోతే ఆ పిల్లని బాగా కొట్టేదంట. ఒకరోజు అయితే పట్టుని దేని పెట్టో వేసిందంట, తలకాయ చిట్లిపోయిందంట డబ్బు కోసం. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మ తాగేదట. మీ అమ్మలు మంచిగా ఉన్నారు,
మీ బుర్రలు పగలు కొట్టట్లే, అందుకే బతుకున్నారు మీరు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నీ చెంపలు పగలు కొట్టట్లే, అందుకే మంచిగా ఉన్నారు. ఆ పిల్లకి డబ్బు విలువ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? మేమేం చేస్తామంటే ఆమె జీతం అంతా ఆమె బ్యాంకులో వేస్తాం. ఆమెకు ఒక ఆధార్ కార్డు అన్నీ దేవుడు ఇచ్చినాడు. వాళ్ళ డాడీ కొంచెం డబ్బులు వస్తే అవి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న అందరూ బతికిపోయారు. కానీ ఆమె నిశ్చింతగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడిని బట్టి. దేవుడి నీ మనీ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరు చాక్లెట్ కొనిస్తే ఏమొస్తుంది? నీకున్న దానిలో డబ్బు లేకపోయినా సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చే వరకు వెయిట్ చేయి. మీ అమ్మ దానిలో డబ్బుల మీద ఆధారపడకు. నేను ఎప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేస్తా. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నాన్న ఉన్నాడు కానీ ఆయన ఉన్న జనాభా లెక్కలో లేడు. నాకేం తేడు. ఇప్పటికి ఇంత పెద్ద నేను ఎన్ని సంవత్సరాలు పిల్లలు, నేను హాఫ్ సెంచరీ దాటిపోయా. నాకు ఇప్పుడు 57 years. కానీ దేవుడు నాకు కృపించాడు. తెలుసా? నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆపరేషన్స్ అయినాయి. మొన్ననే యాక్సిడెంట్ కూడా అయింది. అయినా డబ్బు కాదు మనల్ని పోషించేది దేవుడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల దేవుడు జీవిస్తాడు. పిల్లలు మీ డబ్బు మీద ఆధారపడద్దు. నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకండి. ఇవన్నీ మీకేం కావాలో అన్నీ ఇస్తాడు. నేను చదువుకునే రోజుల్లో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనీ అని ప్రాబ్లం అయితే దానివల్ల కోపం తెచ్చుకోకు అని చెప్తున్నా. నాకు చదువుకునేటప్పుడు డబ్బులు పంపించలే, మా అమ్మని అడిగేదాన్ని కాదు. నేను బైబిల్ కాలేజీలో నాకు ఎన్ని స్టెన్సోస్ కావాలా, ఎన్ని కలర్ పెన్సిల్ కావాలా, ఒక 30-40 చార్ట్లు కావాలా. నా దగ్గర ₹1 లేదు. ఆ రాత్రి బైబిల్ కాలేజీలో ఉంటే ఆ రోజు ఏమైంది తెలుసా? ప్రభువా, నువ్వు నా తండ్రివి. తండ్రిని అడగను నేను, మా అమ్మని అడగను. మా అమ్మ జీతం 500 అప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేస్తే. ఎందుకంటే మా అమ్మ నర్సింగ్ సర్టిఫికేట్లన్నీ మా నాన్న చింపి చెత్తలో వేశాడు. ఎవరు లేరు ఆదుకుంటానికి. అందుకని ప్రభా మేము అప్పడగం, ప్రభా నువ్వు నాకు ఇవ్వు డబ్బులు అంటే తెల్లవారుజామున ఒక ఆమె, నేను పొద్దున్నే నా థీసిస్ సబ్మిట్ చేయాలి బైబిల్ కాలేజ్లో. నేను ఫార్మసీ చేశాను, తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. దేవుడు నన్ను సేవలోకి పిలిస్తే తలుపు కొట్టేయాలి. తలుపు కొట్టింది ఒక ఆమె వచ్చి 4 గంటలు తలుపు కొట్టిందండి. వచ్చి పద్మ కమియర్ అంది. తలుపు నేనే తీసా. తీయంగానే ఆమె ఊరికి వెళ్ళిపోతుంది. మా లెక్చరర్ గారు ఊరికి వెళ్ళిపోతా ఒక 50 ఏం తీసుకొచ్చింది తెలుసా? చార్ట్లు తెచ్చింది. అమెరికా నుంచి తెచ్చిన స్కెచ్ పెన్స్ అన్నీ ఒక 50-60 ఉంటాయి అందులో. అవన్నీ నాకు ఇచ్చింది. స్టెన్సోస్ అమెరికా నుంచి తెచ్చిన స్టెన్సోస్ ఇచ్చింది. ఇచ్చి ఇవి నువ్వు వాడుకో, దేవుడు నన్ను ఏమన్నాడని చెప్పిందండి. నీకు డబ్బే ప్రాబ్లమా? దేవుడు తెలవదా నీకు డబ్బు కావాలని? నీ దేవుడు డబ్బు ఇవ్వలేని చిల్లరగాడా? గాడ్ విల్ ప్రొవైడ్. ఎప్పుడు ఆయన మార్గంలో నువ్వు ఉన్నట్లయితే. నో మనీ, పిచ్చి లేచిపోద్ది మనీ లేకపోతే. ఒక భూతంలాగా అనిపిస్తుంది మనకి జీవితం. కానీ డబ్బు మీద కాదు ఆధారపడాల్సింది. ₹50 ఇస్తే అందులోనే సర్దుకో, 50,000 ఇస్తే అందులోనే సర్దుకో. దేవుని కోసం వాడు నీ డబ్బు. పిల్లలు, మీకు మీ మమ్మీ డాడీ ఇస్తే ఆ డబ్బును తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? పైన బ్యాంకులో ఏడో నేర్చుకోండి. ఈరోజు నాకు ఏమీ తక్కువ కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? పరలోకంలో నా డబ్బును దాచుకుంటున్నా. అందుకనే నేను ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకుంటా. ఏసయ్య నాకు 50,000 కావాలా. మొన్న క్యాంప్ అయింది, చిల్డ్రన్ క్యాంపు. ఏసయ్య 3.5 లక్షలు కావాలి పిల్లల క్యాంప్కి, మా పిల్లలకు భోజనాలు పెట్టాలంటే 3.5 లక్షలు దేవుడు ఎట్లు ఇచ్చినాడు తెలుసా? ఒక ఆయన నన్ను పిలిచి, రేపు క్యాంపు స్టార్ట్ అవుద్ది అక్క, ఒకసారి ఇంటికి వస్తావా అన్నాడు. వెళ్ళా. ప్రభా నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ వాడేస్తా ఉన్నా.
ఇంకా డబ్బులు లేవు నా దగ్గర, రేపు క్యాంప్ స్టార్ట్ అవుద్ది, ప్రభు ఎట్లా చేయాలి అంటే, అక్క నువ్వు మా ఇంటికి వచ్చి ఒకసారి వెళ్ళక్క అని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్తే ఎప్పుడు పిలవని వాడు నన్ను పిలిచి నా చేతిలో ₹1,00,000 చేతిలో పెట్టాడు. ₹1,00,000. అది ఎవరి డబ్బు? దేవుడిచ్చాడు నాకు. ఎందుకో తెలుసా, నేను దేవుని కోసము ఏదైనా చేస్తా. నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాననుకో, వాక్యం చెప్తే నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభా మా పిల్లల్ని కొంతమందిని యూత్ క్యాంప్ తీసుకెళ్ళాలి. నేను అట్లా ఎంతమందిని ఫీజు కట్టాను తెలుసా? మొన్న ఫీజు కాదు, ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి ఒక 15-20 మంది కట్టా ఫీజులు. ప్రభా 5,000 కావాలి యేసయ్యా, ఇప్పుడు ఆ పిల్లలు వస్తారన్నారు, వాళ్ళు రక్షించబడాలి, వారు పరలోక రాజ్యాలకు వెళ్ళాలి ప్రభా అనగానే ఒక ఆమె, అక్క ఇదిగొక్క 5,000 నీకు దేవుడు ఇవ్వమని నాకు చెప్పాడు అని చెప్పి 5,000 నా బ్యాంక్ అకౌంట్లో వేసి నాకు ఫోన్ చేసింది. మొన్న ₹3,000 కావాలని, ₹3,000 ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే, ఆంటీ మీకు ₹3,000 వేసాను చూడండి అన్నాడు. వారం రోజుల తర్వాత చూస్తే ఆ రోజునే 3 పిల్లలు ఏంటి 2 and 4 టికెట్ చేయాలి. చేశాను. నేను ఆ డబ్బుని దగ్గర పెట్టుకుని ఏం చేస్తా, చీర బోరో కొనుక్కుంటా, అంతేగా ఇంకేం చేస్తాను. అన్నం దేవుడు ఇస్తున్నాడు. నీ డబ్బుని తీసుకుని వెళ్ళి బ్యాంకు, పరలోకంలో మనకు ఒక ధననిధి ఉంది, బ్యాంక్ ఉంది, దానిలో నువ్వు దాచుకోవాలి. ఇంకా నో అథారిటీ, ఇంట్లో పెత్తనం దొరకట్లే, అప్పుడు కోపం వస్తుందంట. వస్తుందా కోపం? ఇంట్లో పెత్తనం దొరకట్లే, నన్ను ఎవరు లెక్క ఇట్లా అందరూ మా అక్కను అడుగుతున్నారు, నేనేం చేయాలి? మగపిల్లని ఇక్కడ మగపిల్లలకు కావాలి, ఈ రోజుల్లో ఆడపిల్లలకు కావాలి పెత్తనం. మా అక్కకి డబ్బులు బాగా ఇస్తుంది మా అమ్మ, నా దగ్గర ఉండొద్దా, నేను చేయలేనా అని కొంతమంది పెత్తనాలు కావాలి, అథారిటీ కావాలి. ఏంటి అథారిటీ అంటే ఏంటి? అధికారం కావాలి. అమ్మ నాన్నల మీద అధికారం కావాలి, అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరి మీద నాకు అధికారం కావాలి. దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎంతైనా చేస్తా అని కొంతమంది ఏం చేస్తారు, నో అథారిటీ గివెన్ ఎట్ హోమ్, నో రెస్పెక్ట్ అని కోపం వస్తుందా? ఇదే నీ ప్రాబ్లమా? ఆలోచించేయండి. పిల్లలు ఎందుకు కోపం వస్తుంది? నేను మెల్లగా ఉన్నాను, నన్ను ఎవ్వరు లెక్క డొక్క చేయట్లే. మీకు తెలుసా, నేను ఇంట్లో పెద్దదాన్ని, కానీ నాకు తమ్ముళ్ళు 2 ఉండేవాళ్ళు. వాళ్ళు సూపర్ ఫాస్ట్. మా 3వ తమ్ముడే, 2వ తమ్ముడైతే ఇంకా ఫాస్ట్. వాడు ఏం చేస్తాడు, బిమ్మిని తమ్మి చేసేస్తాడు. నువ్వు డమ్మీవే అనేవాడు నన్ను. పద్మక్క అంటే వట్టి డమ్మీ క్యారెక్టర్, వాళ్ళ దృష్టి ఏంటి, డమ్మీ. మా చెల్లి వందే భారత్. మా డాడీ, మేము ఇంట్లోంచి వచ్చేసాం. మా డాడీ ఒకసారి మమ్మల్ని కత్తి పట్టుకొని అమ్మడిపడ్డాడు చంపేయడానికి. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిస్తే ఇదిగో ఇట్లా పట్టుకొని అన్నం తినలేదు అనుకో ప్లేటు, నువ్వు పెద్దానికి ఎవరు పట్టుకున్నాను నిన్ను అందుకని అని చెప్పి ఆ ప్లేట్ తినేసి ఆ ప్లేట్ ఇట్లా జర్ర అని చెప్పేది, జప్పమని ఆ ప్లేట్ నా ముందుకు తోసేసేది. కడుగు అనేది. ప్లేట్లు కడగాల, అన్నం వండాల, కూర వండాల, ఎంత కష్టం అయినా కూడా అథారిటీ లేదని నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేశాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. నువ్వు హెచ్చించుకుంటున్నావా? హలో, నేను తగ్గించేస్తాడు దేవుడు. నీకు గర్వం ఉందంటే నేనే డబ్బులు ఇస్తానమ్మా అంటారు కొంతమంది. ఎవరికి ఎక్కువ నీ డబ్బు? బాధపడకు, నువ్వు తగ్గే ఉండు. నువ్వు మనుషులు తగ్గించినంత మాత్రం నువ్వు దేవుడు తగ్గించేస్తాడా? దేవుడు నేను హెచ్చిస్తానికి ఏం చేస్తాడు, దేవుని చేతిలో పట్టుకుంటాడట. ఓకే, నో అథారిటీ, నో రెస్పెక్ట్, నో బాండ్స్. కుటుంబం మధ్యలో బంధాలు బాంధవ్యాలు లేవు. తెలుగులో ఎట్లొచ్చిందో అదేదో కన్నడ లాగా వచ్చింది. నో బంధం ఎలు లే
వడం. అంటే మా కంప్లీట్ ట్రాన్స్లేషన్ చేయలే సరిగా. నో బాంధవ్యాలు, బంధాలు బాంధవ్యాలు మనుషుల మధ్యలో లేవరా ఈ మధ్యలో. మనుషులకి ఎట్లా అయిపోయిందంటే, హలో ఎట్లయిపోయింది తెలుసా? నేను ఒక చిన్న జోక్ చెప్తాను వినండి. ఒకసారి ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతున్నాయి. అప్పుడు మా మర్ది వాళ్ళు మేమందరం కలిపి ఒకటే ఇంట్లో రెంట్కుంటాం. రెంట్కి కాదు, మా ఇల్లే అది, పక్క పక్కనే ఉంటాం. ఒకరోజు మా మర్ది గారు అమ్మాయి వచ్చింది. వస్తే పెద్దమ్మ ఆంధ్ర వాళ్ళందరినీ పంపించేస్తున్నారంట కదా ఇక్కడ అంది. అవునంటునే అని. మరి మా డాడీ ఆంధ్ర, మా మమ్మీ తెలంగాణ, కానీ మా డాడీ డ్యూటీ ఇక్కడ ఉంది కనుక ఇక్కడే ఉండిపోతాం. అంకులు నువ్వు ఆంధ్రులు కనుక మీరిద్దరు వెళ్ళిపోతారు. ఆ పైన బాబాయ్ పిన్ని ఆంధ్రులు కనుక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు పైన కింద మేమే ఉంటామండి. బాంధవ్యాలు ఉన్నాయా? ముసలిది ఎప్పుడు చేస్తుందా, మనసు ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టుంటారు మనుషులు ఈరోజు. మీకేమనిపిస్తుంది? పలానా అక్క లేకపోతే చెల్లి లేకపోతే నాదే రాజ్యం అంతా అనిపిస్తుందా? బంధం లేదు, అమ్మ నాన్న అనే రెస్పెక్ట్ కూడా మీకు లేదు. నో ఫ్యామిలీ బాండ్స్, నో అప్రిసియేషన్. ఇంట్లో మెచ్చుకోరు ఎవరు. అందుకని ఏమవుతుంది? ఇదే నో అప్రిసియేషన్. ఏమని? ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్అప్రిషియేటెడ్. నో ఎడ్యుకేషన్. మీకు సరిగ్గా చదువుకోకపోతే అమ్మకి నీ అమ్మకి తేడా తెలియదు. అంటే అర్థం చేసుకోవడం రావట్లేదు అనమాట. ఇదిగో వై ఐఎమ్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్. చాలామంది నన్ను ఎందుకు మెచ్చుకోవట్లేదు? నువ్వు మెచ్చుకునే పనులు చేస్తే కదా. నువ్వేమో అన్నీ చెత్తపొల పనులు చేస్తావు. మెచ్చుకోమంటే ఎట్లా మెచ్చుకుంటావు? నువ్వు బాగా చదువుకున్నావా? చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకున్నావా? మంచి ఉద్యోగం తెచ్చుకున్నావా? మంచిగా అమ్మ నాన్న మాట వింటున్నావా? నేను మెచ్చుకోవడానికి ఏమున్నాయి నీ క్వాలిఫికేషన్స్? హలో, నేను మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు మెచ్చుకునే పనులు చేయాలి. బాగా కూర వండి అనుకో, నానేమంటాడు, అబ్బా బ్రహ్మాండంగా కూతురా ఎంత బాగా కూరలు వండింది. అమ్మ నాన్న ఏమంటారు, మా అమ్మ కొంచెం ఛాయ్ పెట్టుకురమ్మా, మొన్న ఒక ఆమె ఛాయ్ పెట్టుకురమ్మంటే ఇంట్లో ఎతుకుతుంది. ఏంటి? మిరియాల పొడి కోసం. మిరియాల పొడికి కాఫీ పొడికి తేడా తెలవట్లే ఆమెకి. పాపం మాకు ఇచ్చింది. వెళ్తే ఛాయ్ పెట్టుకో చక్కలు అంది. నేను ఎందుకు పట్టుకొని వాసన చూడగా మిరియాల వాసన వస్తుంది. అమ్మా ఇదేంటి మిరియాల ఛాయా అన్నా. కాఫీ ఆంటీ అన్న. భయమో కాఫీ అంటే ఏం పోసింది అందులో? ఎంత పోసిన నల్లగా అవుతలేదా ఆంటీ? ఇదేందో కిందకి వెళ్ళిపోయిందా ఆంటీ అంది. అవునా, ఇది తీసుకురా బంగారు తల్లి. ఏంటిది అది? మిరియాల పొడి. అదేంటి నేను చెప్తారా అన్న. కొంచెం తాగంగానే గొంతు గరగర పోయింది. ఇదిగో అప్రిషియేషన్ దేనికి చేయాలి? నా గొంతు గరగర పోయిందనా? మా వారితో అన్నాను, ఎండి తాకండి, మిరియాల పొడి చేసుకొచ్చింది బంగారు తల్లి. నా తల్లి కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళాడో అనుకున్నా. మనసులో అమ్మలతో పాటు కూర్చుని కిచెన్లో వర్క్ చేయాలి. మీరు వంటలు నేర్చుకోవాలి, లేకపోతే తంటాలు పడతారు. ఏం నేర్పించింది నీ అమ్మ అంటాడు. కనీసం ఛాయ్ పెట్టడం కూడా రాదు మీకు, ఎందుకు దున్నపోతులాగా ఉన్నావు అంటాడు. అందుకని మనిషికి ముందు నుంచే వంటలు నేర్పించాలి. అప్పుడప్పుడు అడుగుతుంది, మమ్మీ కందిపప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు మమ్మీ అంటుంది. తెలుగులో ఇంగ్లీష్లో మినపప్పుని ఏమంటారు మమ్మీ? కొంచెం ఇక్కడ వాళ్ళకి తెలవట్లేదు, జద్దాలో ఉంది తొరకదేశంలో. అక్కడి నుంచి అడుగుతుంది, మమ్మీ వీళ్ళకి ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మమ్మీ. కూరలో రెసిపీ అడుగుతారు, ఎట్లా చెప్పాలి మమ్మీ? ఇదిగో
కూరలో అన్నం 50 మంది రాని 100 మంది రాని వండి అక్కడ పెడుతుంది. ఇదిగో సెల్ఫ్ చెక్. నువ్వేం చేయాలి? నీ సెల్ఫ్ని నువ్వే చెక్ చేసుకో. చెక్ యువర్ సెల్ఫ్. ఏమని? నన్ను నేను తగ్గించుకోగలనా? అది మళ్ళీ కన్నడ వచ్చింది. నన్ను నేను తగ్గించుకోగలనా? సర్దుబాటు చేసుకోగలనా? కెన్ ఐ అడ్జస్ట్? ఓడిపోయానే అనే ఫీలింగ్ ఉందా నీకు? నేను ఏదైనా సాధించగలనా అని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ కన్నడ నుంచి వెళ్ళిపోతుంది. వాట్స్ ద సొల్యూషన్? పరిష్కారం ఏంటి? నా కోపానికి పరిష్కారం ఏంటి? కావాలా వద్దా? కోపం తగ్గించుకోవాలంటే పరిష్కారం కావాలా వద్దా? డాక్టర్ గారు నాకు కోపం ఎక్కువ అంటే ఇంజక్షన్ చేస్తారా? బీపీ చెక్ చేస్తాడు, బీపీ ఉంది. షుగర్ చెక్ చేస్తాడు, షుగర్ ఉండదు. ఏంటి సొల్యూషన్? ఏంటంటే ప్రొవర్బ్స్ 24:3-4. ప్రొవర్బ్స్ 24:3-4. తొందర తీయండి, టైం అయిపోయింది. మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం, అందుకే లేట్గా ముగించాల్సి వస్తుంది. ఎవరైనా చదవండి ప్రొవర్బ్స్ 24:3-4. జ్ఞానము వల్ల ఇల్లు కట్టు. హలో, జ్ఞానం అంటే ఏంటి? ఏంటి? విజ్డమ్. యూ నీడ్ విజ్డమ్. ఏం కావాలమ్మా మీకు? చెప్పండి, ఏం కావాలా మీకు? జూనియర్, ఏం కావాలన్నా? విజ్డమ్. 1 కిలో విజ్డమ్ ఇవ్వండి అని అంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి దొరుకుతుందా? నాకు కొంచెం బుద్ధి లేదు, ఒక 2 కిలోలు బుద్ధి అప్పియండి అంటే ఇస్తారు ఎవరన్నా? నో. గాడ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన తెలివికి మూలం. నీకు తెలివి కావాలని ఉంటే యేసయ్య నీ హృదయంలో పిలుచుకో, అప్పుడు నువ్వు తెలివిగా. నన్ను అందరూ బుద్ధి లేని వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పద్మక్క దగ్గరికి వెళ్ళి అడుగుదామా ఏదైనా సమస్య రాగానే? ఏమైంది? రివర్స్లో వస్తుంది. ఎందుకు? యేసయ్యని పిలుచుకున్నాను కనుక, యేసయ్య సేవ చేస్తున్నాను కనుక వస్తారు, అన్ని సలహాలు ఇస్తారు. ఇదిగో విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, డిజర్న్మెంట్, ఫియర్ ఆఫ్ గాడ్. విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, ఫియర్ ఆఫ్ గాడ్. ద రూఫ్ ఈజ్ జీసస్. ఇవన్నీ యేసయ్య దగ్గరే ఉన్నాయి. సో యువర్ సొల్యూషన్ ఈజ్ జీసస్. డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్? హలో, డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్? ఎస్. నీకు కావాలా ఇవి? నీ కోపం పోవాలా? నీకు నెమ్మది కావాలా? ఒంట్లో, ఇంట్లో, బయట అంత నెమ్మది కావాలా? నీ పాపం విడిచిపెట్టు. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ లైఫ్. లివ్ ఇన్ పీస్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. ఇంట్లో అమ్మ మీద అరవబాకు అనవసరంగా, నాన్న మీద అరవబాకు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నీ మీద వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద నీకు ఏం రైట్స్ లేవు. ఊకలా అంటారు, కుక్కలాగా కలిసినట్టు చేస్తారు అమ్మల్ని. అట్లా అనొచ్చా? మర్యాద లేదు నీకు, చదువుకోలేదు, తల్లిదండ్రులు అట్లా మాట్లాడచ్చా? మర్యాద లేదు. అమ్మ పాపం ఎప్పుడైనా పడుకుందనుకోండి, పడుకోదు కానీ పడుకుందనుకోండి, ఆమెకు బాగాలేక పడుకుందని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా వెళ్ళి గబగబ బాసలతో బట్టలు ఉతికి పక్కన పెట్టి అమ్మకి కొంచెం కాఫీ ఇచ్చారా? ఎవరో ఇలా కొంచెం తలనొస్తే చాలు మూలన పడుకుంటారు, ముసలమ్మలాగా ముసుగుదాన్ని పడుకుంటారు. నీకు తెలుసు కదమ్మా నాకు బాగలేదని అంటారు. మగపిల్లలైతే కేర్ నాట్, ఏమ్మా తిన్నావా అని కూడా అడగరు. ఒకసారి ఆపరేషన్ అయ్యింటే మా అత్తమ్మ చెప్పిందంట, నేను ఆపరేషన్ అయితే పొద్దున ఆపరేషన్ అయితే సాయంత్రం డ్యూటీకి వెళ్ళా అన్నట్టు. అంటే
మా బాబు వచ్చి ఆపరేషన్ అయిన వాళ్ళు పొద్దున పడుకుంటే సాయంత్రానికి లేస్తారంట. నువ్వేంటి 2 రోజులైనా లేవట్లే, ఇంట్లో ఎవరు వంట చేస్తారు అన్నాడు. చాలాసార్లు ఇదే చేస్తాం మనం. అందుకనే హోలీనెస్ బ్రింగ్స్ పీస్. నీ జీవితంలో సమాధానం కావాలి. కోపం పోవాలంటే పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడలేడు. నీ పాపంతో నువ్వు ప్రభుని చూడలేడు. ఇంకా వాచ్ యువర్ టంగ్. నీ నాలుకను భద్రం చేసుకో. హలో, వింటున్నావు నువ్వు, కానీ పాటిస్తావా? నీ నాలుకే నీకు కారణం. నీ ఇంట్లో కోపానికి కారణం నీ నాలుకే. ఇంకా ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నీ జీవితంలో విధేయత లేకపోతే చాలా కష్టం. మాట విను, చెప్పిన మాట విను, తల్లిదండ్రులు చెప్పిన మాట విను. అమ్మ కొంచెం ఇది తీసి అక్కడ పెడతాడు అంటారు. నువ్వు ఆడపిల్లవా అడ్డగాడిదివా? అందరూ వస్తున్నారు, ఇల్లు గలీజ్గా ఉంది, ఊడ్చేయే అని చెప్పక్కర్లే. ఆడపిల్లలకి వాళ్ళు సొంతగా చేసుకోవాలి. అరే మా అమ్మ ఎన్ని చేస్తుంది, వంటే చేస్తుందా, ఇంట్లో పనులే చేస్తుందా, నేను చేయాలి కదా అనుకోవాలి. మగపిల్లలు కూడా ఏం తప్ప చీపురు పట్టుకుని ఊడిస్తే నీ ఇల్లు ఊడ్చుకున్నావా, ఊళ్ళో అందరూ ఇల్లు ఊడుతున్నావా? ఫీల్ కావద్దు. ఇదిగో ఒబే, విధేయత చూపించు. ఫెలోషిప్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. ఎవరు పడితే వాళ్ళతో అడ్డంగా పని చేయకుండా, ఫెలోషిప్ చేయకుండా, లైక్ మైండెడ్ పీపుల్, మంచి వాళ్ళతో సహవాసం చేయి. అప్పుడు నీ కోపం పోతుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నువ్వు హోలీగా జీవించగలవు. ఎక్సర్సైజ్ గాడ్లీ విజ్డమ్. దేవుని పిల్లలతో సహవాసం చేయి. దేవుని మాటలు విను. ఎక్సర్సైజ్ గాడ్లీ విజ్డమ్. నాకు జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. నువ్వు అనుకున్నావా బొక్కబార్లుగా పడ్డట్టే, నాకు అన్నీ తెలుసు అనుకోకు. పెద్దవారి సలహాడు. థింక్ పీస్. సమాధానంగా ఆలోచించి రాసుకోండి. హోల్డ్ ఫాస్ట్ ద పీస్. సమాధానాన్ని పోగొట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఎట్లా? ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి, గట్టిగా అరిచేయకుండా హోల్డ్ ఫాస్ట్. ఏం చేయాలి? ఆ పీస్ని వెంబడించాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వేరే వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా నీ విషయం ఏందో నువ్వు చూసుకో. అప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఓకేనా? డూ యూ వాంట్ టు చేంజ్? లెట్ గో అఫెన్సెస్. ఇవాంజలైజ్. ఇతరులకు సువార్త చెప్పు. మగపిల్లలు ఆడపిల్లలు చెప్పకూడదు, ఆడపిల్లలు మగపిల్లలు చెప్పకూడదు సువార్త. స్టే సాల్టీ. అంటే అందరికి ఉప్పేసినట్లు రుచికరమైన మాటలు మాట్లాడు. పొగరబోతుగా మాట్లాడు మాకు. ఇంకా స్టే ఫియర్లెస్. భయం లేకుండా బతుకు. భయం కలిగి బతికే వాళ్ళు ఎప్పుడు ఏమైపోతారు? చాలా నష్టపోతారు. అందుకని ఏమవ్వాలి? స్టే ఫియర్లెస్. సే నో టు రివెంజ్. నేను పగ తీర్చుకుంటా అనే పద్ధతులు మానేసి నీకు కోపం పోవాలంటే. హెల్ప్ అదర్స్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఇతరులకి సహాయపడు. కొంతమంది రాసుకోవట్లే, అన్నీ లోపల టైప్ చేసేసుకుంటారా? అన్నీ వచ్చా, ఎందుకులే రాసుకునే ఇవన్నీ అనుకుంటున్నారేమో. పోన్లే. బీ గ్రేషియస్. దయ కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కోపానికి వ్యతిరేకం పీస్. ఈ పీస్ నీలో ఒకటి ఉందా? పీసెస్గా ఉందా? వేసేయంట అంతా నీకు ఇచ్చేసారంట. కానీ ఒక్క పీస్ మాత్రం, పజిల్లో ఒక పీస్ మాత్రం తన జేబులో పెట్టుకున్నాడంట. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తావో ఆ పీస్ ఇచ్చేస్తాను నీకు. అప్పుడు నువ్వు పీస్ఫుల్గా బతకచ్చు. నీ లైఫ్లో పజిల్ లాగా ఉంది కదా, ఆ ఒక్క పీస్ దొరకట్లే.
అదొక్క పీస్ వేసే దగ్గర ఉంది. నువ్వు వెళ్తావా ఈరోజు వేసే దగ్గరికి? ప్రభా నాకు కోపం ఎక్కువైపోయింది, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. అందరూ ప్రార్థన చేసుకున్నా కల్పిస్తున్నాను.